తెలుగు రాష్ట్రాల రాజకీయాలంటేనే ఓ మజానిస్తాయి. అందులోనూ ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరం. మొన్న ప్లీనరీ సమావేశాలు జరిగిన నాటి నుంచి ఏపీ రాజకీయాలు మరింత ముదిరిపోయాయి. అధికార పార్టీ గుండెల్లో అలజడులు సృష్టిస్తున్నాయి. మొన్నటి వరకు జగన్ పాట పాడిన తెలుగు తెగలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వైపు మళ్లుతున్నాయి. ఆపరేషన్ ప్రశాంత్ కిషోర్ అంటూ ఆయన వైఫల్యాలపై ధ్వజమెత్తాలనే ఉద్దేశంతో ఉన్నారు అధికార పార్టీ నేతలు. రాజకీయ సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్ గొప్ప చాణక్యుడు అనే విషయం ఇప్పటికే చిన్న పెద్ద ముసలి ముతక అందరికీ తెలిసిందే. అలాంటి అపర చాణక్యుడు వైసీపీ తరపున ఉండటం జీర్ణించుకోలేకపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి భయానికి నిదర్శనమనే చెప్పాలి. అందుకే ప్రశాంత్ కిషోర్ బలహీనతలపై పడ్డారు. అయితే యూపీలో మాత్రం కొంత తడబడ్డ ప్రశాంత్ కిషోర్ అక్కడ అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు నేరుగా విమర్శలకు దిగారు. ఆందోళన కూడా చేశారు. కానీ ఏపీలో జగన్ ముందుగానే ప్రశాంత్ కిషోర్ను క్యాడర్కు పరిచయం చేయడంతో ప్రత్యర్థులకు ప్రశాంత్ టార్గెట్గా మారారు. ఇప్పుడు టీడీపీలో చిన్న గల్లీ లీడర్ నుంచి బడా నేతల వరకు అందరి కన్ను ప్రశాంత్ కిషోర్ పైనే. జగన్ వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇప్పుడు వాళ్ళ ఏడుపంతా ప్రశాంత్పై పడింది. ప్రశాంత్ వ్యూహాలు చాలా చోట్ల ఫెయిల్ అయ్యాయని, అతని వల్ల ఏం లాభం ఉండదని ఎద్దేవా చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. అధికార పార్టీ నాయకులు ఇంత దిగజారడంతో ప్రజలు కూడా వీరి చేష్టలకు విసిగిపోతున్నారు. ఏ వంక లేనమ్మా చివరికి డొంక పట్టుకుని ఏడ్చింది అన్నట్టుంది అధికార పార్టీ నేతల చేష్టలు చూస్తుంటే అంటున్నారు అమరావతి ప్రజలు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.